నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, అలానే మోటివేషనల్ స్పీకర్ యనమల రాజు గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాజు గారు, చెప్పండి. 2024 ముగుస్తుంది. 2025లోకి కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. యెస్. సో కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ప్లానింగ్స్ ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్‌లీ. ఈ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి, లేదు ఒక ప్లాట్ అన్న కొనుక్కుని పక్కన పెట్టుకుందాం, ఆ నెక్స్ట్ ఇయర్కి కొంచెం డబ్బులు జమ చేసుకుని ఇల్లు కట్టుకుందాం. ఇలా రకరకాల ఫినాన్షియల్ ప్లానింగ్స్లో చాలా మంది ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి 2025లో ఈ రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఎగ్జాక్ట్‌లీ. సో, గత ఏదైతే 2024 ఏదైతే ఉందో, కొత్త ప్రభుత్వం ఏర్పడడం వల్ల గానీ, లేకపోతే తక్కువ టైం గావచ్చు, హ్మ్. లేకపోతే ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయి అవగాహన లేకపోయి ఉండవచ్చు. కారణాలు ఏదేమైనప్పటికీ రియల్ ఎస్టేట్ వేగంగా రాలా. హా. గత ఇయర్ ఏదైతే 2024 అనుకుంటున్నామో. అంటే ఒకటి సార్, సాధారణంగా ప్రభుత్వం మారడానికి సిద్ధమవుతున్నప్పుడు ఎన్నికలకి ముందు ఒక 6 నెలలు, ఎన్నికలు అయిన తర్వాత ఒక 6-7 నెలలు ఓకే. ఈ రియల్ ఎస్టేట్ కాస్త స్తబ్దుగా ఉంటదని మేము వింటూనే ఉన్నాం. అంటే చాలా ఎగ్జాక్ట్‌లీ. సంవత్సరాల నుంచి చూస్తున్నాం కూడా. యెస్. యెస్. బట్ గవర్నమెంట్ మారి 1 ఇయర్ అయిపోయిందిగా. ఎగ్జాక్ట్‌లీ. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి హ్మ్. సో, క్యాబినెట్ కూర్పు గాని, లేకుంటే వాళ్ళకు ఆ గవర్నమెంట్‌లో ఉన్న ఫస్ట్ ప్రయారిటీ ఏది, సెకండ్ ప్రయారిటీ ఏదని తేల్చుకునే లోపు, దీంతో పాటు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి పరిపాలనకు సంబంధించిన సరైన పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం గానీ, ఉన్నప్పటికీ సరైనంత స్వేచ్ఛ లేకపోవడం వల్ల గానీ, రియల్ ఎస్టేట్‌కి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వల. హ్మ్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, నేనొచ్చిందే రియల్ ఎస్టేట్ నుంచి. నాకు కాస్తో కూస్త డబ్బులొచ్చినాయంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ నుంచే అని గూడా స్పష్టంగా చెప్పిండు అవును. రేవంత్ రెడ్డి గారు. అదే అనబోతున్నాను. చెప్పినప్పటికి కూడా పూర్తి స్థాయిగా అంటే స్పీడ్‌గా అందుకోకపోవడానికి ఒకటి నిర్ణయాల్లో ప్రధానంగా హైడ్రా గూడా కీలక పాత్ర పోషించింది. హుహు. హైడ్రా తెచ్చిన విధి విధానాలు ఏమైనప్పటికీ అమలు జరిగిన తీరేదైతే ఉందో అది ఒక రకంగా ఇన్వెస్టర్లలో భయోందోళన క్రియేట్ చేసింది. హ్మ్. సో, ఇప్పుడే ఎందుకు కొందాం, కొంతకాలం ఆగికుందాం అనే దాంతోటి వేచి చూసే ధోరణి పెరగడం వల్ల కొంత రియల్ ఎస్టేటు పెరగాల్సినంత పెరగకుండా కొంత స్తబ్దతగా వచ్చింది. దీనివల్ల గవర్నమెంట్‌కు వచ్చే ఏదైతే ఇన్‌కమ్ ఉందో, రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన ఇన్‌కమ్ ఉంటది గదా! హ్మ్. ఆ రిజిస్ట్రేషన్ ఇన్‌కమ్ చాలా వరకు తగ్గింది. గత 3 మంత్స్ బ్యాక్ తీసుకుంటే గాని దాదాపు గత ఇయర్‌తో పోలిస్తే ఈ 3 మంత్స్ బ్యాక్ చూస్తే దాదాపు 30-40% రిజిస్ట్రేషన్ ఇన్‌కమ్ ఆగిపోయింది. అంటే రిజిస్ట్రేషన్ అంటే చార్జెస్ కూడా పెరిగాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్‌లో రిజిస్ట్రేషన్‌ల చార్జెస్ పెరగల. హా. గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో ఆ టైంలోనే భూముల విలువ పెంచారు. హ్మ్. దానికి రిజిస్ట్రేషన్ వాల్యూ పెరిగింది. సో, ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ గారు వచ్చిన తర్వాత పెంచుతున్నట్టు ప్రచారం జరిగింది గానీ, ఇప్పటి వరకు భూములకు సంబంధించిన ఏదైతే ఉందో విలువ పెంచలేదు. ఆ రిజిస్ట్రేషన్ పాతవే అమలవుతున్నాయి. సో, ఓహ్! ఎప్పుడైనా గవర్నమెంట్‌కి వచ్చేది పెంచడం వల్ల వచ్చే ఇన్‌కమ్ కంటే కూడా ఎక్కువ రిజిస్ట్రేషన్‌ల సంఖ్య పెరగడం వల్ల ఎక్కువొస్తది. సో, ఆ హ్మ్. రిజిస్ట్రేషన్‌ల సంఖ్య పెద్దగా పెరగల. పెరగకపోవడం వల్ల గవర్నమెంట్‌కు వచ్చిన ఇన్‌కమ్ చాలా తక్కువ. దాంతో పాటు చాలామంది రియల్ ఎస్టేట్ అనగానే ఏమనుకుంటారంటే అమ్మకాలు, కొనుగోలు మాత్రమే అనుకుంటారు. అంతే గదా! అమ్మకాలు, కొనుగోలే కాదు. అమ్మకాలు, కొనుగోలు చిన్న పార్టు. అమ్మకాలు, కొనుగోళ్ళ కంటే ఈ రిజిస్ట్రేషన్‌ల వల్ల వచ్చిన తర్వాత ఒక కన్‌స్ట్రక్షన్ జరిగితే స్టీల్ కొంటారు, సిమెంట్ కొంటారు, ఇసుక కొంటారు, వాటర్ కొంటారు, మోటారు కొంటారు. ఇట్లా హ్మ్. వీటన్నిటి మీద గవర్నమెంట్‌కి జీఎస్టీ వస్తది. వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ వస్తది. అంటే ఇట్లా 856 సెక్టార్‌లు ఈ రియల్ ఎస్టేట్ వల్ల బాగుపడతాయి. సో, ఎంప్లాయ్‌మెంట్ కూడా జనరేట్ అయితది. సో, ఈ రియల్ ఎస్టేట్ కొంత అనిస్థితికి గురైతే ఎంప్లాయ్‌మెంట్ ఆగిపోతది. హ్మ్. దాంతో పాటు గవర్నమెంట్‌కి రావాల్సిన ఈ జీఎస్టీ రూపంలో గానీ, రిజిస్ట్రేషన్‌ల రూపంలో కావాల్సిన రెవెన్యూ గూడా తగినంతగా రాదు. దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ ఈ 2025లో డెఫినెట్‌గా రియల్ ఎస్టేట్‌ను పెద్ద ఎత్తున డెవలప్ చేస్తది. ఇప్పుడు ఎందుకు డెవలప్ చేస్తదంటే, మీకిష్టం ఉన్నా, నాకిష్టం ఉన్నా కాదని పక్కన పెట్టి గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలు అమలు కావాలంటే డెఫినెట్‌గా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏకైక ఆధారం. హ్మ్. కాబట్టి డెఫినెట్‌గా రియల్ ఎస్టేట్‌ను ఫుల్‌గా డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ డెవలప్ చేస్తారండి? ఆదాయాలకి ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ప్రభుత్వం ఆదాయం పెరగాలి అనంటే ఒకటి
వైన్ షాపులు అంటూ ఉంటారు. మద్యం వ్యాపారం వల్ల ప్రభుత్వ ఆదాయం చాలా భారీ ఎత్తున పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకునేది రియల్ ఎస్టేట్ గురించి. ఆ రాష్ట్రంలో కనుక రియల్ ఎస్టేట్ చాలా బావుంది అంటే ఆటోమేటిక్‌గా స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం కొన్ని పథకాల రూపంలో కావచ్చు, వేరే కావచ్చు అవన్నీ చక్కగా అమలు కావాలంటే రియల్ ఎస్టేట్ బాగుండాలి అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు డెఫినెట్‌గా. చెబుతున్న మాటలు కూడా అదే. ఎగ్జాక్ట్‌లీ. సో, మీకు రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు మీరు చెప్పిన ఎక్సైజ్‌కు ఓన్లీ డైరెక్ట్ ఒక రూపంలో మాత్రమే ఇన్‌కమ్ వస్తది గవర్నమెంట్‌కు. హ్మ్. రియల్ ఎస్టేట్‌కు ఒక రూపంలో గాదు. మల్టిపుల్ టైమ్స్ మీరు జస్ట్ ఒక పొలము రైతు ఒక వెంచర్ ఓనర్‌కి అమ్మాడు. అప్పుడు రిజిస్ట్రేషన్ వస్తది. హ్మ్. తర్వాత ఆ ఓనరు ఎవరైతే వెంచర్ ఓనర్ ఉన్నాడో దాన్ని వెంచర్ చేసి ప్లాట్లు అమ్మితే ప్లాట్ల రూపంలో మల్టిపుల్‌గా మళ్ళీ ఇన్‌కమ్ వస్తది. మళ్ళీ రిజిస్ట్రేషన్‌లు కదా! హ్మ్. తర్వాత అప్రూవల్స్‌కెళ్తే హెచ్ఎండిఏకో, డీటీసీప్‌కో అప్రూవల్స్‌కెళ్తే మళ్ళీ ఇన్‌కమ్ వస్తుంది కదా! ఇట్లా ఒక్క ప్లాట్ మీద మల్టిపుల్ టైమ్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటది. జరిగిన ప్రతిసారి గవర్నమెంట్‌కి రెవెన్యూ వస్తది. ఇల్లు కట్టిన ప్రతిసారి గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ వస్తది. ఇల్లు మళ్ళీ సేల్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఇన్‌కమ్ వస్తది. అంటే ఇట్లా మల్టిపుల్‌గా ఇన్‌కమ్ వచ్చే ఏకైక రంగం ఏదన్నా ఉందంటే అది రియల్ ఎస్టేటే. హ్మ్. కాబట్టి రియల్ ఎస్టేట్ నుంచి గవర్నమెంట్‌కొచ్చేంత ఇన్‌కమ్ ఏ సెక్టర్ మీద గవర్నమెంట్‌కి రాదు. హ్మ్. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2025 ఏదైతే ఉందో ఈ 25లో రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున సక్సెస్ అయితది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న త్రిబుల్ ఆర్ కూడా మీరు బాగా హ్మ్. అబ్జర్వ్ చేస్తే గత గవర్నమెంట్ హాయంలోనే దాదాపు 70% నార్త్‌లో భూమి సేకరణ జరిగింది. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు సౌత్ ఫేస్‌లో ఏదైతే సౌత్ అంటే మనకు ఇక్కడ యాదగిరిగుట్ట, భువనగిరిగుట్ట ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మళ్ళీ షాద్‌నగర్ మీదుగా, కల్వకుర్తి, ఆమనగల్లు మీదుగా, ఇబ్రాహీంపట్నం మీదుగా అట్లాగే చేవెళ్ళ, కొందూర్గు అట్లాగే మళ్ళీ మీకు సంగారెడ్డి దగ్గర ఉన్న గిర్మాపూర్ ఇక్కడి వరకు భూమి సేకరిస్తుంది. హ్మ్. దీనికి సంబంధించిన మార్కింగ్స్ కూడా అయిపోయి ఉన్నాయి. అంటే రకరకాల ఊహాగానాలు కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్‌కి సంబంధించి ఉందండి. కొంతమంది చాలా ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అవుతుంది అంటున్నారు. కొంతమంది అవుతుందిలే అంటున్నారు. సో, మీలాంటి ఎక్స్‌పర్ట్సే చెప్పాలి. అసలు ట్రిపుల్ ఆర్‌కి సంబంధించిన ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అని? మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఒక్క ఇల్లు కట్టుకుంటేనే హ్మ్. ఆ ఇల్లు కన్‌స్ట్రక్షన్ మొత్తం పూర్తి కావడానికి దాదాపు 1 ఇయర్ పడతది. అవును. మరి అలాంటిది దాదాపు ఇప్పుడు 350 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అది 4 లైన్. హ్మ్. దీంతకు సంబంధించిన భూమి సేకరించడానికి టైం పట్టదా? అవును. చాలామంది రైతులు భూమి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు చెప్తున్న ఏదైతే ఫార్మాసిటీ ఫోర్త్ సిటీ ఆ సర్కిల్‌లో ఉందో అక్కడ కూడా చాలామంది జనాలు రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇచ్చిన రైతులు కూడా మళ్ళీ తిరిగి కబ్జాలకు పోయినోళ్ళున్నారు. ఇట్లా డిఫరెంట్ అంటే ఇది చక్కబెట్టడానికి టైం పడతది. టైం పడతది గానీ జరగకుండా అయితే ఉండదు గదా! హ్మ్. లేట్ కావచ్చు. కానీ కాకపోకుండా ఉండదు గదా! ఇప్పుడు మీరు మాట్లాడితే హైటెక్ సిటీ మొదట్లో చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ప్రారంభోత్సవం చేసిన ఏదైతే జనార్దన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా అది పూర్తి చేయడానికి ఎంత టైం పట్టింది? మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి కేటీఆర్ గారు సేకరించిన తర్వాత ఫైనల్ స్టేజ్‌కి వచ్చింది. అంటే దాదాపు హైటెక్ సిటీ నిర్మాణం పూర్తి కావడానికి 30 ఏండ్లు పట్టింది. సేకరించడానికి అన్ని లెక్కేసుకుంటే. మరి రీజనల్ రింగ్ రోడ్ కూడా స్టార్ట్ చేసి సేకరిస్తున్నాం అని చెప్పేసి గత గవర్నమెంట్ చెప్పిన ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నా మొత్తం కలిస్తే కూడా 10 సంవత్సరాలు కాలే కదా! సో, సేకరణ జరుగుతది. కన్‌స్ట్రక్షన్ జరుగుతది. అయితదనేది 100%. చూద్దాం, చేద్దాం అనుకునే వాళ్ళు అప్పుడు అసలు హైటెక్ సిటీలో ఏముంది రాళ్ళున్నాయి అని ఎవ్వరు తీసుకోకుండా ఉన్నోళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారా లేదా? ఆబ్వియస్‌లీ. రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు సేమ్ ఔటర్ రింగ్ రోడ్ అదే పరిస్థితి. హైటెక్ సిటీది అదే పరిస్థితి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా మనం అవగాహన తెచ్చుకొని ముందుకోకపోతే చూస్తూ ఉంటాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే హైదరాబాద్‌కొచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్‌ని ఇలా కాదు రేపన్న రోజు మనం దీన్ని చూడాలి అనంటే మన కళ్ళు కూడా సరిపోవు. అలా చేంజెస్ అయిపోతాయి అంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ. బట్ ఎక్కువగా వింటున్న మాట ఈ రియల్ ఎస్టేట్‌లో ఈ శ్రీశైలం హైవే వైపు ఓకే. ఫోర్త్ సిటీ అని కూడా అంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ. అక్కడైతే మనం అసలు ఫ్యూచర్ ఒక చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది అంటున్నారు. వాస్తవమేనా? అంటే 100% వాస్తవం కాదని చెప్పలేం. జరుగుతున్న ప్రచారం వాస్తవానికంటే ఎక్కువుందని కూడా చెప్పగలం. హ్మ్. ఖచ్చితంగా ఈరోజు ఫోర్త్ సిటీ అని చెప్తున్నా, నాలెడ్జ్ సిటీ అని చెప్తున్నా, లేకుంటే
హై సిటీ అని చెప్తున్నా, ఏ సిటీ అని చెప్తున్నా, ఈరోజు ఖచ్చితంగా ముచ్చర్ల ఫార్మా సిటీ ఏదైతే ఉందో, లేదా శ్రీశైలం హైవే బేస్ చేసుకొని చెప్తున్నది ఏదైతే ఉందో, ఆ ఏరియా ఖచ్చితంగా 100% డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుందంటే, గత గవర్నమెంటే అక్కడ భూమి సేకరణ చేసి ఉంది. ఈ గవర్నమెంట్ భూమి సేకరించడం, రైతుల దగ్గర అంత సెటిల్మెంట్ చేసి పెద్ద టైం తీసుకోవాల్సిన స్కోప్ లేదు. గత గవర్నమెంట్ అంతా సేకరించింది కాబట్టి ఇప్పటి గవర్నమెంటు ఆయా కంపెనీలకు ఖచ్చితంగా మద్దతుగా నిలబడితే ఆయా కంపెనీలకు కన్స్ట్రక్షన్ జరుగుతాయి. కన్స్ట్రక్షన్ జరిగితే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మీరు ఒకప్పుడు హైదరాబాద్కి అట్ లాస్ట్ వనస్థలిపురం, ఇట్ లాస్ట్ కుకటపల్లి అనుకున్నాం. ఈరోజు కుకటపల్లి 33 కిలోమీటర్స్ పెరిగింది. అవును. అదే నీకు వనస్థలిపురం 3 నుంచి 4 కిలోమీటర్లే పెరిగింది. డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్‌గా వనస్థలిపురం లేకపోతే ఇటువైపు కుకట్పల్లి మీరన్నట్టు అదే సిటీ ఔట్‌స్కట్స్ లాగా భావించేవాళ్ళం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సిటీలోకి చూస్తున్నాం దాన్ని గూడా. ఎగ్జాక్ట్లీ అంటే మీకు కుకటిపల్లి రేంజ్లో వనస్థలిపురం ఎందుకు పెరగలేదంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ రాలా. హ్మ్. ఇక్కడ కుకటిపల్లి ఎందుకు పెరిగిందంటే ఐడియా బొల్లారం వచ్చింది, పటంచెరు వచ్చింది, బిహెచ్ఎల్ వచ్చింది, పక్కనే ఇస్నాపూర్ వచ్చింది, పాషం మైలారం, ఎద్దు మైలారం, ఇట్లా అంటే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అంతా రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినప్పుడు వేతనాలు వస్తాయి. వేతనాలు వస్తే కొనుగోలు శక్తి వచ్చి ఇల్లు కడతారు. ఇల్లు కడితే పిల్లలు ఉంటారు. పిల్లలతో పాటు స్కూళ్ళు, కాలేజెస్, హాస్పిటల్, షాపింగ్ మాల్స్, క్లబ్బు, పబ్బు, రెస్టారెంట్ ఇవన్నీ ఒకదానికొకటి లింక్డ్గా పెరుగుతుంది. అట్లా పెరిగింది కాబట్టే కుకటిపల్లి వనస్థలిపురం కంటే ఎవర్గ్రీన్గా మారింది. సేమ్ ఇప్పుడు కూడా ఈ ఏదైతే మనం 4th సిటీ అని చెప్పుకుంటున్నామో ఈ 4th సిటీ కూడా ఎంప్లాయ్మెంట్ బేస్ మీద పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆల్రెడీ మీకు అక్కడ అమెజాన్ డేటా సెంటర్ వచ్చేసింది. అట్లాగే మొన్న కోర్టుకు సంబంధించింది అట్లక్కడ ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు మళ్ళీ ఇక్కడ నాలెడ్జ్ సిటీ అని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు. తర్వాత బ్యాటరీస్కి కంపెనీ వచ్చేసి వస్తున్నాయి. ఇట్లా ఒకదానికొక లింక్డ్గా వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా దాదాపు 14,000కు పైగా ఇప్పటికే సేకరించి ఉన్నారు. దాదాపు దాన్ని ఇంకా 28,000కు పైగా ఎకరాలన్నీ సేకరించి అక్కడ సకల సదుపాయాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగానే రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు రెండింటిని కలిపే రేడియల్స్ రోడ్ను కూడా మీకు ఏదైతే బొంగుళూరు ఉందో బొంగుళూరు నుంచి ఒక రేడియల్ రోడ్డు, అట్లాగే మీకు పెద్ద గోల్కొండ ఏదైతే ఉందో పెద్ద గోల్కొండ నుంచి ఇంకొక రేడియల్ రోడ్స్, ఇట్లా ఆ 4th సిటీ మీదుగా వీటిని కనెక్టివిటీ చేస్తూ అట్లాగే మీకున్న ఏదైతే శ్రీశైలం హైవే ఉందో ఈ శ్రీశైలం హైవేను కూడా 4 లైన్ రోడ్ చేస్తున్నారు, 4 లైన్ చేస్తున్నారు. కాబట్టి కనెక్టివిటీ పరంగా దాంతోపాటు దానికి అనుగుణంగా కూడా కనెక్టివిటీలో ప్రధానంగా మెట్రోను మీకు కందుకూరు వరకు దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్ టు కందుకూరు వరకు. సో మీకు మెట్రో కనెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉండి, ఎంప్లాయ్మెంట్ పర్ఫెక్ట్గా ఉండి, అట్లాగా ఔటర్ రింగ్ రోడ్ కూడా వెరీ నియర్గా నివాస యోగ్యమైన ప్రాంతాలు ఉండడం వల్ల ఆ ఏరియా బాగా డెవలప్ అయ్యే ఛాయిస్ ఉంది. దాంట్లో ఎలాంటి డౌట్స్ లేవు. కానీ ఎంత మనం మాట్లాడుకున్నా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అంటే షాద్ నగరే. ఎగ్జాక్ట్లీ అది బెంగళూరు హైవేనే. Yes. ఎందువల్ల అంటారు? అంటే షాద్ నగర్ నిర్మాణం ఇప్పుడు స్టార్ట్ అయినది కాదు. సో తెచ్చిపెట్టే నిర్మాణం ఒకటి, ఉన్నది డెవలప్ కావడం ఇంకొకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్న ఏదైతే శ్రీశైలం హైవే 4th సిటీ ఉందని ఇవి తెచ్చి పెడుతున్నాయి. కానీ మీకు షాద్నగర్ బెంగళూరు హైవే ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచే నిర్మాణం అయింది. ఇప్పటికే షాద్నగర్ అనేది ఒక నగరం, అవును, ఒక జిల్లా హెడ్ క్వార్టర్కు ఉండాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్ అదంతా ఉంది. సో ఇప్పుడు కూడా షాద్నగర్కు ఒక ఏరియా డెవలప్ కావాలంటే ప్రధానంగా నాట్ ఓన్లీ షాద్నగర్, ఏ ఏరియా అయినా డెవలప్ కావాలంటే ప్రధానంగా ఉండాల్సిన వాటిలో పవర్ ఉండాలి, పవర్కు ప్రాబ్లం లేదు. వాటర్ ఉండాలి, వాటర్కు అక్కడ ప్రాబ్లం లేదు. ఎడ్యుకేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్లో ఓన్లీ షాద్నగర్ బేస్నే ప్లాన్ చేసుకుంటే దాదాపు 4 యూనివర్సిటీలు ఉన్నాయి. సింబైసిస్ యూనివర్సిటీ ఉంది, టిష్ యూనివర్సిటీ ఉంది, సుఖం యూనివర్సిటీ ఉంది, అట్లాగే మళ్ళీ ఇంకొక ప్రైవేటు యూనివర్సిటీ కూడా పోలేపల్లి దగ్గర ఉంది. దీంతో పాటు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అట్లాగే మామూలు జనరల్ కాలేజెస్, అట్లాగే బీఈడి కాలేజెస్, అట్లాగే చిన్న ఎడ్యుకేషన్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి. ఎడ్యుకేషన్కు ప్రాబ్లం లేదు. ఎంటర్టైన్మెంట్ పరంగా వస్తే కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే ప్రధానంగా చిన్నజీఆర్ స్వామికి సంబంధించిన ట్రస్ట్ ఏదైతే ఉందో సమతమూర్తి అక్కడే ఉంటుంది. అట్లాగే ధ్యాన కేంద్రం, మనం అంతా ధ్యానం బాగా చేసే దాంట్లో ప్రధానంగా పిరమిడ్ అనుకుంటాం, మహేశ్వరం. సో ఇక్కడ మీకు చేగూరు అని చెప్పేసి షాద్నగర్కి నియర్ బై షాగూర్లో కనహ శాంతివనం అని ఉంటుంది. 1950 ఎకరాలు ఉంటుంది. ఒకేసారి 1,00,000 మంది యోగా చేయగలిగినంత కెపాసిటీ ఉన్న సెంటర్ అది. సో అది అక్కడే ఉంది. దాంతోపాటు
గవర్నమెంట్కి సంబంధించిన కమ్మదనం అనే ఏరియాలో 1700 ఎకరాలు అంటే దాదాపు హైదరాబాద్కి సంబంధించిన జూ పార్క్ కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. అవును. దాంతోపాటు అక్కడే గవర్నమెంటే ఈ ఉమెన్ క్రికెట్ అకాడమీకి 100 ఎకరాలు ఇచ్చిర్రు. హ్మ్. అందులోనే సినిమా ఇండస్ట్రీకి 500 ఎకరాలు ఇచ్చిర్రు. అక్కడ పొలిటికల్ లీడర్లకు సంబంధించిన ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. దాంతో సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకు రీసార్ట్ ఎక్కడే ఉంది, రవితేజ వాళ్ళకు ఉంది. అట్లాగే మోహన్ బాబు కానీ, దాసరి నారాయణరావు కానీ, సునీల్ కానీ, కేఎస్ రామారావు కానీ, మోహన్ బాబుతో పాటు మహేష్ బాబుకు సంబంధించింది కానీ, బ్రహ్మానందం సంబంధించి ఇట్లా చాలా మందికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి. ఇది దీనికంటే ఇంకా ప్రధానంగా ఏ ఏరియాకైనా హైదరాబాద్లో 4 నుంచి 8 హైవేలు ఉంటాయి. 8 హైవేల్లో ముంబై హైవే తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఆర్టీసీ ఉంటుంది. హ్మ్. విజయవాడ హైవే తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఆర్టీసీ ఉంటుంది. వరంగల్ హైవే తీసుకున్నాం అనుకోండి, ఆర్టీసీ రైల్వే ఉంటుంది. అదే బెంగళూరు హైవే షాద్నగర్ తీసుకుంటే రైల్వే ఉంది, ఆర్టీసీ ఉంది, హెయిర్వే కూడా ఉంది. హ్మ్. అంటే కనెక్టివిటీ పరంగా కూడా. అవును. అంటే ఒక నగర నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించేది ఎయిర్పోర్ట్. ట్రాన్స్‌పోర్ట్. ఎయిర్పోర్టు ఇంకా ఎందుకంటే అవును. ఎయిర్పోర్టు ప్రధానం. ఎందుకంటే హ్మ్. ఇక్కడ కంపెనీలు పెట్టే వాళ్ళంతా కూడా ఎన్ఆర్ఐస్ లేదా అదర్ ఫారినర్స్. అవును. సో వాళ్ళకి కావాల్సిన ప్రధాన కనెక్టివిటీ ఎయిర్పోర్ట్. హ్మ్. సో ఈ ఎయిర్పోర్ట్ కూడా షాద్నగర్కు కూతవేటు దూరంలో ఉంది. సో మనం అనుకున్న ఈ 7 ఏదైతే కనీస వసతుల్లో పవర్ కానీ, వాటర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్న ప్రాంతం ఏదన్నా ఉంటే శాంతినగరే. అందుకే దాన్ని బేస్ చేసుకొని మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లే 3 ఉన్నాయి ఇప్పటికి అక్కడ. అవును. షాబాద్ దాని పక్కనే ఉంటుంది, ఎలికట్ట హ్మ్. దాని పక్కనే ఉంటుంది, మేక కూడా దాని పక్కనే ఉంటుంది. దాంతోపాటు ఆ దానికి సంబంధించినవి కూడా వచ్చినాయి, ఎయిర్టెల్ వాళ్ళకి సంబంధించినవి వచ్చినాయి, అట్లాగే మళ్ళీ అమెజాన్ వాళ్ళకి సంబంధించినవి వచ్చినాయి. ఇవి కాకుండా 7 క్లస్టర్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ క్లస్టర్స్. మీకు తిమ్మాపూర్ తీసుకున్నా, కొత్తూరు తీసుకున్నా, షాబాద్ తీసుకున్నా, ఎలికట్ట తీసుకున్నా, బాలానగర్ తీసుకున్నా, హ్మ్. పోలేపల్లి సెజ్జి రాజపూర్ దగ్గర తీసుకున్నా, ఇవన్నీ చూసుకుంటే వచ్చే ఈ 10 ఇయర్స్లో దాదాపు ప్రత్యక్షంగా 12 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. పరోక్షంగా ఇంటికి 3 చొప్పున లెక్క పెట్టుకున్న 48 లక్షల మందికి ఆ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ ఉంది. వాళ్ళ మీద డిపెండ్ అంటే ఒక్క ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి 10 మెంబర్స్ ఉంటారు. అవును. అంటే నియర్ బై మీకు మరో నగరం పూర్తిగా నిర్మాణం జరగడానికి కావాల్సిన 1,00,00,000 జనాభా పెరిగే అవకాశం ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి హాయిగా అక్కడే ఉండొచ్చుగా. ఎగ్జాక్ట్లీ. దాంతోపాటు మీకు ఎంఎంటీస్ కూడా కనెక్టివిటీ, అవును. మెట్రో కూడా థర్డ్ ఫేజ్ కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇబ్బంది లేకుండా షాద్నగర్ అనేది వాళ్ళు వీళ్ళు అంటే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం డెవలప్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఆటోమేటిక్‌గా అదే డెవలప్ అవుతది. గ్రాడ్యువల్గా అది డెవలప్ అయ్యే ఛాయిస్ ఉంది. ఓకే. కాబట్టి ముంబై, బెంగళూరు వీటన్నిటికంటే కూడా ప్రధానంగా షాద్నగర్ బేస్ అయిన బెంగళూరు హైవే అత్యంత డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా హ్మ్. షాద్నగర్ లోపలైతుంది. రీజనల్ రింగ్ రోడ్డే షాద్నగర్కి బయట అవుతుంది. అంటే బాలానగర్, బూరుగులకు దగ్గరగా రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది మార్కింగ్ ఉన్న ప్లేస్. హ్మ్. హ్మ్. కాబట్టి మీకు బెంగళూరు అనేది ఎవర్ గ్రీన్. చాలా మంది దగ్గర డబ్బులుంటాయి. కదా! ఎస్. ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనుకుంటారు. బట్ ఎక్కడ చేయాలనేది తెలీదు. పైగా ఎన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయనేది తెలీదు. ఎస్. ఈ మధ్య కాలంలో సిప్ అంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ అంటున్నారు, రియల్ ఎస్టేట్ అంటారు, గోల్డ్ అంటారు. ఇలా రకరకాల ప్లాట్‌ఫార్మ్స్ మన కళ్ళ ముందు మనకు తెలిసిన ఒక 4, 5 అయితే ఉన్నాయి. బట్ ఎక్కడ పెట్టాలి? ఎలా పెట్టాలి? డబ్బులు ఎగ్జాక్ట్. కోల్పోతే ఎట్లా? రకరకాల భయాలు కూడా ఉంటాయి. రైట్? మీరేం చెప్తారు? డెఫినెట్‌గా అండి. రేపు అంటే ఫ్యూచర్ ఉందని మనం నమ్ముతున్నాం. హ్మ్. ఫ్యూచర్ ఉందని మనం నమ్ముతున్నాం కాబట్టే ఖచ్చితంగా మనం దాచుకుంటున్నాం. ఆ దాచుకునేది కూడా వేగవంతంగా అభివృద్ధి సాధించాలంటే డెఫినెట్‌గా మనకు ముందుగా సేవింగ్ పద్ధతులేంటో తెలిసుండాల. హ్మ్. సో, సేవింగ్‌లో ప్రధానంగా మనం ఆలోచిస్తే, పొదుపు చేయడం మనం పర్ఫెక్ట్‌గా ఆలోచిస్తే, పొదుపులో ఉన్న మార్గాలలో ప్రధానంగా ఇంతకుముందు పోస్ట్ ఆఫీస్‌లో దాచుకునేది. అవును. పోస్ట్ ఆఫీస్‌లో మనం ఒక 10,00,000 దాచుకున్నాం అనుకోండి. హ్మ్. అది డెవలప్ అంటే డబల్ కావడానికి ఎన్ని ఇయర్స్ టైం పడతది? తక్కువలో తక్కువ 10 ఇయర్స్ పడతది. అవును. అట్లాగే పోస్ట్ ఆఫీస్ వద్దు అనుకోని చెప్పేసి మనం బ్యాంక్‌లో ఎఫ్‌డి చేసినాం అనుకో, అది డబల్ కావాలనుకున్న 10 ఇయర్స్ పడతది. ఈజీగా. సో, అట్లా కాకుండా ఈ 10,00,000 డబల్ కావాలని చెప్పేసి మనం ఎవరికైనా అప్పిచ్చినాం అనుకో, తిరిగి వస్తదా? హ్మ్. లేదు. గాలిలో హారతిలాగా ఉంటది. అవును. కాబట్టి అది వచ్చే అవకాశం లేదు. పోనీ ఎఫ్‌డి చేసినాం అనుకో,
ఎఫ్డి చేస్తే మనం పెట్టిన దాని మీద అంటే దాచుకున్న దాని మీద కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. ఉమ్, లాభం నష్టం మీరు ఆలోచించండి. సో దీంతో పాటు ఇది కాకుండా మనం ఎక్కడన్నా షేర్ మార్కెట్లో పెట్టామనుకోండి, మీరు అన్నట్టు ఉమ్, షేర్ మార్కెట్ నాలెడ్జ్ మనకుందా? నాలెడ్జ్ లేని దగ్గర మనం పెడితే షేర్ మార్కెట్ జనరల్గా అప్ అప్స్ అండ్ అండ్ డౌన్, డౌన్స్. దాదాపు డౌన్ అయ్యేదే ఎక్కువ, అప్ అయ్యేది తక్కువ. అప్పులో మనం ఎప్పుడు ఉండవు, డబ్బుల్లోనే ఉంటాం. ఎందుకంటే ఆ గేమ్ మనకు తెలియదు. షేర్ మార్కెట్ డిజైనింగే ఫెయిల్ టు డిజైన్. 10 మందికి వచ్చి 90 మందికి పోతుంది. మనం ఆ 90లో ఉంటాం తప్ప 10లో ఉండే అవకాశం లేదు. కాబట్టి తెలియని దాంట్లో పెడితే నష్టపోయే అవకాశం ఉంది, కాబట్టి అది వేస్ట్. సో దీంతో పాటు మనకు ఉన్నది గోల్డ్. సో గోల్డ్ ఈ మొదట్లో మనం మాట్లాడుకున్న వీటితో పోలిస్తే గోల్డ్ బెటర్, కానీ ల్యాండ్తో పోలిస్తే గోల్డ్ బెటర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 10 lakhs మీ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు పోయి గోల్డ్ తీసుకున్నారు. మహా అనుకుంటే మీకు 12 తులాలు అట్లా వస్తుంది. ఈ 12 తులాలు ఒక 10 years తర్వాత మీరు అమ్ముదాం అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakh per lakh తులం అనుకోండి. అప్పుడు మీరు అమ్మేసినప్పుడు ఈ 12 తులాలు అమ్మితే 12 లక్షలు మీకు వస్తాయా రావా? వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ గోల్డ్ కదా మనం చెప్పలేం. బట్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ 1 lakh తులం ఉంటే కూడా మీకు 12 లక్షలు రావు. అవును. ఎందుకు రావంటే దాంట్లో తరుగు పోతుంది. హ్మ్. తరుగు పోయినప్పుడు మీకు లాభం ఎట్లా వస్తుంది? మీరు కొన్నప్పుడు తరుగు తీస్తాడు, అమ్మినప్పుడు తరుగు తీస్తాడు. నష్టమా లాభమా? ఇంకొక కౌంట్ కూడా ఉండింది. ఒక 10 ఏళ్ల క్రితం వరకు 10, 15 ఏళ్ల క్రితం వరకు తులం అంటే 3000, 4000 ఉండేది. కదా? కాదు. ఆ! 2007, 2008లో కూడా 8000 తులం. హ్మ్. ఎస్, అప్పుడు నా మ్యారేజ్. ఓకే. సో ఆ టైంలో నేను తీసుకున్నప్పుడు 8000 తులం. 2007, 2008లో. 8 ఆ టైంలో కూడా. ఓకే. ఇప్పుడు ఎంత ఉంది తులం? ఇప్పుడు దాదాపు 70 దాకా వచ్చింది. హ్మ్. మీకు అదే 2007లో ఈ 8000కు హైటెక్ సిటీ లాంటి ప్రాంతంలో కూడా గజం హ్మ్. మై హోమ్ వాళ్ళు అమ్మారు 8000 గజం. గజం. సో ఇప్పుడు గజం ఎంత ఉంది? 2.5 లక్షలు ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 70,000 ఉంది. 70,000 ఉంది. ఏది లాభం, ఏది నష్టం? కానీ ఇక్కడ ఇంకొకటి ఉందండి. ఇప్పుడు ఒక 10 లక్షలు అనుకోండి. Exactly. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి. సరే మీరన్నట్టు ఏదో చిన్న స్థలం. అది ఏదో అంటారు కదా! 50 గజాల ఎంతో కొంత ఎగ్జాక్ట్లీ ఇంత ఎగ్జాక్ట్లీ కొనుక్కుంటాను. కానీ నా దగ్గర 10 లక్షలు లేవు. ఏదో జాబ్ చేస్తాను. ఇప్పటివరకు వచ్చిందంతా కూడా ఏదేదో అలా అలా గడిపేసా. ఇప్పుడు నాకు అలా కాదు, ఎంతో కొంత సేవ్ చేయాలని అనుకుంటున్నా. 10 లక్షలు అయితే నా దగ్గర లేవు. బట్ మంత్లీ ఒక 10,000 ఎంతో పెట్టుకోగలనేమో. ఓకే. ఎగ్జాంపుల్ అనుకుందాం. అవును. మరి నేను స్థలం కొనుక్కోలేను. ఇప్పుడు మీరన్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాలంటే అదొక టెన్షనే. ఆ ఉన్న డబ్బులు పోతాయేమో అనే భయం. అప్పుడెలా నేను కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోగలుగుతాను? ఎగ్జాక్ట్లీ మీ దగ్గర మీరు కొనాలనుకుంటుంది 10 lakhs ప్రాపర్టీ, హ్మ్. మీ దగ్గర ఉన్నది 2 lakhs ప్రాపర్టీ ఉందనుకో. 2 lakhs మీ దగ్గర మనీ ఉంది. హ్మ్. మీరు ఒక మార్గదర్శిలోనో, శ్రీరామ్ చిట్లోనో, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కమిట్మెంట్ చిట్టి, హ్మ్. వాళ్ళ దగ్గర ఒక 10 lakhs చిట్టి వేయండి. ఓకే. వేసి మీరు చిట్టి ఎత్తుకున్నప్పుడు ఈ మార్గదర్శికి కానీ, శ్రీరామ్కి కానీ, లేదనుకుంటే మామూలుగా మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఇవ్వాల్సింది ఏంటి? జస్ట్ 3 షూరిటీస్. హ్మ్. ఆ షూరిటీస్ ఇస్తే వాళ్ళ గ్యారంటీ ఇస్తే మీకు 10 lakhs వస్తాయి కదా. ఆ 10 lakhs ప్లాట్ తీసుకోండి, రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా. ఓకే. మంత్లీ కట్టుకోండి, ప్లాట్ వచ్చేసింది కదా. హ్మ్. సింపుల్. అంటే తీసుకోవాలనే బలమైన సంకల్పం మీకుంటే మార్గాలు అనేక ఉన్నాయి. సో మీకు తెలిసిన మార్గాలనే మీరు ఓకే. చిన్న చిన్నవి. అనుకుంటే వర్కౌట్ కాదు. కాకపోతే కానీ కొంచెం మీరు ఎవరైతే ధైర్యం ప్రాపర్టీ చేయాలి కూడా. ఎక్స్పర్ట్ ఉన్నారో మీరు ఖచ్చితంగా ధైర్యం చేయాలి. దావత్ కోసం ఖర్చు పెట్టట్లా, అదే. దాచుకోవడానికి. దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా పర్ఫెక్ట్గా పెడుతున్నారు కాబట్టి అంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు అగ్రిగోల్డ్ లాంటి సంస్థలొచ్చిన తర్వాత, మోసపోయిన తర్వాత, ఎగ్జాక్ట్. దట్టు మనం న్యూస్‌లో చాలా సందర్భాల్లో చూస్తుంటాం. చిట్టీలు ఎత్తుకొని పారిపోయారు అని. అవును. ఇవన్నీ విన్న తర్వాత చాలా అంటే సామాన్య మధ్య తరగతి వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. అరే! ఎగ్జాక్ట్. ఉన్నదేదో ఉండనివ్వు. ఉన్నది కూడా పోగొట్టుకుంటే ఎలా? కావాలంటే దాన్ని మనం బ్యాంక్‌లో ఏసుకుందాం. వడ్డీ వద్దు, ఏమొద్దు. ఇక్కడికొచ్చేసారు. ఈ జోనర్‌లోకొచ్చేసారు. ఇప్పటి వరకు కంఫర్టబుల్ జోన్లో ఉన్నాడు ఎవ్వడు సక్సెస్ కాల. హ్మ్. వార్ జోన్లో ఉన్నోడు మాత్రమే సక్సెస్ అవుతాడు. రిస్క్ తీసుకోవాలంతే. ఎగ్జాక్ట్లీ. మీరు అసలు రిస్కే కాదు, చిట్టి మీరెత్తుకుంటున్నారు.
చిట్టి ఎత్తిచ్చినోడు వాడు రిస్క్లో ఉన్నాడు, మీరు రిస్క్లో లేరు. చిట్టి ఎత్తుకోకపోతే మీరు రిస్క్, ఎత్తుకుంటే వాళ్ళకే కదా రిస్క్. కానీ ఉండాలేమో కదా! ఎండింగ్ వరకు ఉంటేనే మనకన్ని డబ్బులొస్తాయి. లేకపోతే లాస్ కాదు, అయితదంటారు. మీకు అదే చెప్తున్నా. మీకు షూరిటీ పెట్టే వాళ్ళు ఉంటే మార్గదర్శిలో కానీ శ్రీరామ్లో కానీ హ్మ్. ఇప్పుడు ఈ రోజే వేశారు, ఈ మంత్ ఇస్తారు. ఓకే. ఇప్పుడు కమిట్మెంట్ చిట్టీలు కూడా ఎట్టుంటాయి, హ్మ్. నేను ఇప్పుడు చిట్టి వేస్తున్నా, నాకు మార్చి రోజు కావాలి అంటే మార్చికి ఇచ్చేటోళ్ళు ఉన్నారు. మీకు 20 మెంబర్స్ తోటి చిట్టి నడుపుతాను, 20 మెంబర్స్కు ముందే కమిట్మెంటు, నీకు జనవరి ఇస్తా, నీకు ఫిబ్రవరి ఇస్తా, నీకు మార్చి ఇచ్చేస్తా, ఈ ఓకే. ఓకే. కమిట్మెంటు. అంటే ఓకే. వీటిలో కూడా అందుకే నేను ఏమంటున్నా అంటే హ్మ్. మీకు తెలిసిన నాలెడ్జ్తో వైద్యం చేసుకోకండి. ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని తీసుకోవాలి. కంపల్సరీ ప్రతిదానికి ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు. నువ్వు ఎక్స్పర్ట్‌ను వదిలేసి సొంత వైద్యం ఇంటికి పనికిరాదు, ఒంటికి పనికిరాదు అంటారు కదా. ఖచ్చితంగా మీ ప్రొఫెషన్‌లో మీరు సూపర్. హ్మ్. నీది గాని ప్రొఫెషన్‌లో నువ్వు జీరో. అంతే. నీది గాని ప్రొఫెషన్‌లో నువ్వు జీరో, నాది గాని ప్రొఫెషన్‌లో నేను జీరో. నేను హీరో కావాలంటే నీ ప్రొఫెషన్‌కి సంబంధించింది నీ సలహా సూచన నేను పాటించాలా, విచక్షణ జ్ఞానం ప్రదర్శించి నిర్ణయం తీసుకోవాలి. హ్మ్. అట్లా చేసుకోగలిగితే ఈజీగా సక్సెస్ అవుతారు. చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయనుకోండి, యూనివర్సిటీలో అటెండర్ జీతం చాలా తక్కువ. ప్రొఫెసర్కి సంబంధించింది కానీ ప్రిన్సిపల్కి సంబంధించింది కానీ వాళ్ళకి శాలరీస్ ఎక్కువ. హ్మ్. అయినా సరే వాళ్ళు అటెండర్ దగ్గర అప్పెందుకు అడుక్కుంటారు చెప్పండి. అంతే. ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు, వాళ్ళకు ఖర్చులు ఎక్కువ, అవును. షోయింగ్ చేయించాలి, చూపించుకోవాలి. కాబట్టి ఏం చేస్తారు, అప్పులు చేసి మరి అవసరం లేకపోయినా కార్లు కొంటారు, అప్పులు చేసి మరి పెద్ద పెద్ద ఫంక్షన్ చేస్తారు, అప్పులు చేసి. ఈ టైంలో ఈ అటెండర్ కానీ ఇంకా దిగువ స్థాయి 4వ తరగతి ఏదైతే ఉంటారో ఆ 4th క్లాస్ ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళ ఖర్చు ఎక్కువ పెట్టుకోరు, వచ్చిన దాంట్లోనే మిగతా దాచుకుంటారు, పొదుపు చేసుకుంటారు. పొదుపు ఒక మార్గం, ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఆ పొదుపే నిన్ను హోనర్ని చేస్తుంది, హీరోని చేస్తుంది. ఇప్పుడు అంటారు చూడు, మల్లారెడ్డి గారు గత ఏదైతే మినిస్టర్ ఉన్నాడో, నేను పాలు అమ్మినా, పూలు అమ్మినా, కట్టెలు అమ్మినా కోట్లు కోట్లు సంపాదించినంటే నిజంగా పాలు పూలు పండ్ల మడవల కోటీశ్వరులు గారు ఆ బిజినెస్ల ద్వారా వచ్చిన మనీని తిరిగి భూమి మీద ఇన్వెస్ట్ చేసి మరిచిపోతే వచ్చే 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కోట్లు సంపాదిస్తుంది. ఆ రోజు ఆయన తీసుకున్నారు ఎకరా ఓన్లీ ₹1,00,000. ఈరోజు ఎకరా 18 కోట్ల నుంచి 25 కోట్లు ఉంది. మరి కోటీశ్వరుడు కాదా? అంతే. ఇక్కడ మనం చేయాల్సింది కూడా, మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం, మన కోసం పనిచేసే వాళ్ళు ఒకరు ఉన్నారా? నువ్వు ఒక ప్లాట్ తీసుకో, నీ కోసం ఆ ప్లాటు నిత్యం పనిచేస్తుంటుంది. ఓ 20 ఇయర్స్ తర్వాత నువ్వు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకో, నీకు మంత్లీ వచ్చిన శాలరీ డ్రా ఉంటుంది కదా, ఈ డ్రాను మొత్తం కౌంట్ చేస్తే కూడా 20 సంవత్సరాల తర్వాత ఈ భూమి కంటే నీది తక్కువ ఉంటుంది, ఈ భూమి ఎక్కువ ఉంటుంది. నీకోసం పనిచేస్తున్నాడు డే అండ్ నైట్, నువ్వు పడుకుంటే కూడా నిన్ను పెంచే పర్సన్ అతని భూమి. కాబట్టి భూమి అనేది ఎప్పటికీ నిత్య నూతనం. ఈ ప్రపంచంలో సెకండ్ హ్యాండ్ కాంతి ఏదైనా ఉందంటే భూమి ఒకటి. అండ్ ఈ మధ్య కాలంలో రీసేల్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది అని అంటున్నాం. అంటే ఎగ్జాక్ట్ కొత్త వాటికన్నా కూడా పాత వాటికే డిమాండ్ ఎక్కువ ఉందంట. ఎగ్జాక్ట్లీ. నేను ఇందాక మీకు చెప్పిన కదా, అవును. డెఫినెట్గా కార్ తీసుకున్నాను అనుకోండి, గేట్ ఇట్లా దాటో లేదో సెకండ్ హ్యాండ్. అవును. పుస్తకం తీసుకో, ఏది తీసుకున్నా ప్రతిదీ సెకండ్ హ్యాండ్. కానీ భూమి మాత్రం సెకండ్ హ్యాండ్ కాదు. ఈవెన్ నువ్వు ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే ఈ హౌస్ అన్న సెకండ్ హ్యాండ్ అవుతుంది, కానీ హౌస్ కింద ఉన్న భూమి మాత్రం సెకండ్ హ్యాండ్ కాదు. సో ఈ సెకండ్ హ్యాండ్ కానిది భూమే కాబట్టి ఈ భూమి మీద కూడా ఇప్పుడు కొత్త ప్లాట్ బెటరా, పాత ప్లాట్ బెటరా? పాత ప్లాట్ కొత్త ప్లాట్కు మనం వేరియేషన్ పక్కా చూసుకున్నప్పుడు డెఫినెట్గా నీకు కొత్త ప్లాట్ కంటే పాత ప్లాటే బెటర్. ఎందుకు బెటర్ అంటే, పాత ప్లాట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లాట్ రేట్ ఎప్పుడు నిర్ణయించబడుతుందంటే, ఆ ఎకరా ఉంటుంది కదా, ఆ ఎకరా మీద ఉన్న డిమాండ్ని బేస్ చేసుకొని నీకు గజం రేటు నిర్ణయించబడుతుంది. ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఎకరా అక్కడ 15 లక్షలు అనుకుంటే, ఆ ఎకరాలో మీకు 40% పార్కులు అని చెప్పేసి, రోడ్ అని చెప్పేసి వాటికి తీసేసిన తర్వాత 60% మిగులుతుంది. ఈ 60% ల్యాండ్లోనే ఈ 15 లక్షలకు సంబంధించిన టర్న్ ఓవర్ కావాలి. దీంతోపాటు మార్కెటింగ్ చేసిన వాళ్ళకి, దీంతోపాటు కంపెనీ లాభాలు, ఇవన్నీ చూసుకుంటే ఈ 15 lakhs సంబంధించిన ఎకరాల వచ్చిన ప్లాట్లు ఏదైతే ఉన్నావో ఆ ప్లాట్లను 30 lakhsకి అమ్ముకోవాలి. సో అప్పుడు ఆ 30 lakhsకి అమ్మాలనుకుంటే అక్కడ మీకు గజం
₹1000 కూడా పడదు. హ్మ్. అంటే ప్లాట్ మొత్తం కలిపితే కూడా జస్ట్ మీకు ఎంతకొచ్చింది? చాలా తక్కువకు. ఇప్పుడు అదే ప్లాట్ పక్కన దాదాపు 1,50,00,000 ఎకరం ఉంది. ఇప్పుడు అక్కడ 1,50,00,000 ఉన్న దగ్గర 40% ల్యాండ్ వదిలేసి 60%లోనే మీకు డెవలప్ చేసి ప్లాట్ అమ్మాలంటే గజం 15,000 అవుతుంది. అప్పుడు ₹1000 గజం అనుకుంటే ఇప్పుడు 15,000 గజం. 15,000 గజం అంటే ₹100 మామూలుగా మీకు 100 గజాలు లెక్క పెట్టుకుంటే కూడా 15,00,000. ఆడ మీకు 1000 లెక్క పెట్టుకుంటే కూడా చాలా తక్కువ కదా. హ్మ్. సో దీనివల్ల ఎప్పుడైనా పాత ప్లాటు కొత్త ప్లాట్ కంటే ది బెస్ట్. దీనివల్ల దీంతో పాటు ఇంకా ప్రధానంగా ప్లాన్ చేసుకోగలిగితే మీకు రిజిస్ట్రేషన్ కూడా పాత ప్లాట్ ఈజీ, కొత్త ప్లాట్ డౌట్. హ్మ్. ఎందుకంటే ఆ భూమి భూదాన భూమి, ట్రస్ట్ భూమి, గురుకుల భూమి, ఇనాం భూమి, 170 యాక్ట్ ల్యాండా, లేకుంటే ఇనాం భూమి, లేకుంటే వక్ఫ్ భూమి, లేకుంటే టెంపుల్ భూమి, రకరకాలు. దాంతోపాటు అసలు దీనికి పర్మిషన్ వస్తుందా రాదో కూడా గ్యారంటీ లేదు. దాంతోపాటు భూమి రైతు వేరై ఉండి, డెవలపర్ వేరై ఉండి, మార్కెటింగ్ పర్సన్ వేరై ఉంటే ఈ ముగ్గురు మ్యాచ్ కాకపోతే కూడా నీకు రిజిస్ట్రేషన్ కాదు. అది ఇంకా రిస్క్. సో ఇటువంటి రిస్కులన్నీ కొత్త దాంట్లో ఉంటాయి. హ్మ్. ఈ రిస్కులన్నీ పూర్తి చేసి ఉన్నదే సెకండ్ ప్లాట్. ఇదంతా పూర్తి చేసుకొని రిజిస్ట్రేషన్ అయిన దాన్ని రీసేల్ చేస్తున్నాం. సో ఈ రీసేల్ అనేది నీకు విత్ ఇన్ 1 డేలో కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకే. కొత్త దాంట్లో అయ్యే ఛాన్స్ నీకు లేదు. హ్మ్. సో ఆల్రెడీ ఇప్పుడు మీకు దీన్ని మెచ్యూరిటీ కూడా ఇప్పుడు పాత ప్లాట్ ఉందనుకోండి, అది 15 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ అనుకుంటే పాత ప్లాట్ కావడం వల్ల ఆల్రెడీ 10 ఇయర్స్ 5 ఇయర్స్ ఆల్రెడీ అయిపోయింది. అవును. మెచ్యూరిటీ ఆల్రెడీ దగ్గరికి వచ్చింది. ఈ కొత్త ప్లాట్ దగ్గర మెచ్యూరిటీ మళ్ళీ ఇంకా 15 ఇయర్స్ ఆగాలి కదా. హ్మ్. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా రేటు పరంగా చూస్తే కూడా మార్కెట్లో 33% నీకు తక్కువకు వచ్చే ఛాయిస్ రీసేల్ ప్రాపర్టీకి ఉంటుంది. కొత్త దానికి హంగులు ఆర్భాటాలు చూడడానికి ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కాబట్టి నీకు 5 నుంచి 10 సంవత్సరాలకు పెరగాల్సిన వాస్తవిక రేటును ముందే పెంచి మీకు అమ్ముతారు. ఇది రియల్ ఎస్టేట్లో జరుగుతున్న ట్రెండ్. ఈ కంపెనీ ఆ కంపెనీ కాదు, ఎనీ కంపెనీ ఇదే ట్రెండ్ ఫాలో. ఇప్పుడు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ డాక్యుమెంటేషన్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే అదే ప్లాట్ మీ పేరు మీద ఉండే అవకాశం ఉంది. నా పేరు మీద కూడా ఉండే అవకాశాలు ఉంది. అటువంటివి కూడా మనం చూసాం. సో ఎగ్జాక్ట్. డాక్యుమెంటేషన్‌లో ఎలాంటి కేర్ ఉండాలంటారు? మనం బాగా తీసుకునే దాన్ని ఫుల్గా ప్రేమిస్తే మన సొంత బిడ్డని ఎట్లాగైతే ఒకరికి మ్యారేజ్ చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోని చెప్తున్నాము, 100 ఏళ్ల పండగకే 7 తరాలు చూస్తే హ్మ్. ఇది అన్ని తరాలు ఉండేది భూమి. దీనికి ఎన్ని తరాలు చూడాలా? మినిమం టు మినిమం ఖచ్చితంగా దీనికి ఒక లింక్ ఉంటుంది. లింక్ బుక్ అంటారు, లింక్ డాక్యుమెంట్ అంటారు. హ్మ్. నీ ప్లాట్కుండే లింకు వేరు, ఇది ప్లాట్ కాకముందు ఎకరాలు, ఈ ఎకరాలకు సంబంధించిన లింకు వేరు. సో ఈ ఎకరాలలో ఫస్ట్ పర్సన్ ఎవరు, సెకండ్ పర్సన్ ఎవరు, తర్వాత ఎవరికి అమ్మారు, ఇంకెవరికి అమ్మారు, అమ్ముతూ అమ్ముతూ వచ్చి ఇది ఎప్పుడు ప్లాట్గా కన్వర్ట్ అయింది. అంతకుముందు ఇది వ్యవసాయ పొలం, వ్యవసాయ పొలం తర్వాత నివాసయోగ్యమైన రెసిడెన్షియల్ ల్యాండ్గా మారుతుంది. సో ఈ రెసిడెన్షియల్ ల్యాండ్గా మారేటప్పుడు ఖచ్చితంగా దీనికి ఎన్ఏ సర్టిఫికేట్ ఉందా లేదా, నాన్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ ఎన్ఏ సర్టిఫికేట్ చూసుకోవాలి. ఆ తర్వాత అమ్ముతున్న పర్సన్ ఎవరు, అమ్మే పర్సన్కు అర్హత ఉందా లేదా, ఈ భూమికి అమ్ముతున్న పర్సన్కి ఏంటి లింకు, అది చెక్ చేసుకోవాలి. దీంతో పాటు దీనికి అసలు అప్రూవల్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఏం అప్రూవల్స్ ఉన్నాయి, డిటిసిపి అప్రూవల్ ఉందా, హెచ్ఎండి అప్రూవల్ ఉందా, జీపీ అప్రూవల్ ఉందా, మున్సిపల్ అప్రూవల్ ఉందా, ఉడానా తుడానా కూడానా, ఏం అప్రూవల్ ఉందనే నాలెడ్జ్ మనకు ఉండాలి. దీంతో పాటు ఈసీ కూడా నువ్వు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. దీంతో పాటు నీకు సెక్యూరిటీ ఎన్ని ఇయర్స్ ఇస్తారో చూసుకోవాలి. దీంతో పాటు మెయింటెనెన్స్ ఎవరు ఇస్తారు, ఎప్పటి వరకు ఇస్తారు. అంటే ఒక ప్రాపర్టీ నువ్వు కొనే ముందు పక్షణమే చూసుకోవాల్సిన ప్రధానంలో లింక్ డాక్యుమెంట్, ఎన్ఏ సర్టిఫికెట్, ఎల్పి నంబరు, సెక్యూరిటీ, మెయింటెనెన్స్, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నామని చెప్పేది రేరా కూడా ఉందా లేదా, ఇవన్నీ చూసుకోగలిగితే నీకు ఇబ్బంది ఉండదు. లేకుంటే ఇవేమి చూసుకోకుండా కొనాలి, ఫలానా వాడు చెప్పారు, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నేను కూడా తీసుకుంటే బాగుంటుందని ఎడ్డిగా గుడ్డిగా పోయి తీసుకుంటే ఖచ్చితంగా మోసపోతాం. ఇప్పటికి జరుగుతున్న నేరాలలో
ఇప్పటికి జరుగుతున్న బాగా ఆర్థికపరమైన నేరాల్లో రియల్ ఎస్టేట్‌కు మించిన చీటింగ్, మోసాలు ఇంకో దాంట్లో లేవు. నేను కూడా విన్నాను ఈ మాట. ఎగ్జాక్ట్‌లీ. అది సెపరేట్‌గా ఒక ఎపిసోడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్‌గా. మనం నెక్స్ట్ ఎపిసోడ్ దీని గురించి డిస్కస్ చేద్దాం రాజు గారు. తప్పకుండా. ఎప్పటివరకైతే అసలు ఇన్వెస్ట్‌మెంట్ రకాలేంటి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దీంతో పాటుగా 2025లో అసలు రియల్ ఎస్టేట్ భూమి ఎలా ఉండే అవకాశం ఉంది? చాలా మంచి మంచి విశేషాలు తెలియచేశారు. చాలా ఉపయోగకరమైన విషయాలు తెలియచేశారండి. థాంక్ యూ సో మచ్. యాహ్! వెల్కమ్ మేడం.